హాయ్, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వచ్చేసి కీటో డైట్ వల్ల మనకు జరిగే ఉపయోగాలు, వెయిట్ లాస్ కావచ్చు, అలాగే ముఖ్యంగా మనం చేసే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఓకే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఎగ్స్ కానీ మీట్ కానీ, అలాగే ఈవెన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మనం వచ్చేసి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కీటో డైట్తో పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో మనకు తెలుసు కీటో డైట్లో మనం ఎక్కువ మొత్తంలో 70% ఫ్యాట్స్ తీసుకుంటాం అండ్ ప్రోటీన్ తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే రిఫైన్డ్ షుగర్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ రిఫైన్డ్ షుగర్ వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ మొత్తం రిలీజ్ కావడం వల్ల మనకు బాడీలో వెయిట్ లాస్ అనేది జరగదు. సో మనం దీంతోపాటు హెల్తీ కీటోతో పాటు ఎక్సర్సైజ్, అలాగే స్ట్రెస్ను తగ్గించుకోవడం, అలాగే స్లీప్ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా. ఓకే, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కాదు, మనందరికీ తెలుసు, కేవలం ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్. సో 8 hours తీసుకొని మనం 16 hours ఫాస్టింగ్లోకి ఉంటాం. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో మీరు చీటింగ్స్ చేసే టైం కూడా మీరు తగ్గించుకోవాలి. ఈవెన్ స్నాక్స్ కావచ్చు, దాన్ని మీరు ఖచ్చితంగా పక్కకు పెట్టవలసిందే. ఎందుకంటే మీకు బెనిఫిట్స్ కావాలి అంటే, మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెనిఫిట్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా 18 hours ఫాస్టింగ్ ఉండాలి, 6 hours ఈటింగ్ టైం పెట్టుకోండి. కేవలం 2 times, 6 hours కూడా కేవలం 2 timesలో తినేదానికి, దట్టు న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దానివల్ల మీకు 90 to 100% బెనిఫిట్స్ ఉంటాయి. హెల్తీ వెయిట్ లాస్కి మీకు చాలా మంచిగా బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తాయి.